Good morning, students. Today I am explaining about paragraph writing. అసలు నార్మల్గా పారాగ్రాఫ్ అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే మనం ఆల్రెడీ క్వశ్చన్ ఆన్సర్స్ రాసేటప్పుడు ఎస్ఏ టైప్ ఆన్సర్స్లో పారాగ్రాఫ్స్ కింద డివైడ్ చేసుకుని మనం రాస్తూ ఉంటాం కదా. అంటే ఒక్కొక్క పారాగ్రాఫ్ ఒక సెంటెన్స్కి రిలేటెడ్, అంటే దట్ మీన్ ఒక టాపిక్కి రిలేటెడ్గా దానికి సపోర్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఒక టాపిక్ని సపోర్ట్ చేస్తూ ఆ పారాగ్రాఫ్లో ఇన్ఫర్మేషన్ ఉండడం అనేది జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ ఏ సిరీస్ ఆఫ్ సెంటెన్సెస్ దట్ ఆర్ ఆర్గనైజ్డ్ అండ్ కోహరెంట్ అండ్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు ఏ సింగిల్ టాపిక్ ఈజ్ కాల్డ్ పారాగ్రాఫ్. అంటే ఇక్కడ మనకు కోహరెంట్ అంటే పొందికగా అమర్చడం. అంటే సిరీస్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే కొన్ని సెంటెన్సెస్ పొందికగా, అంటే ఆర్డర్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా కాకుండా ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అవుతూ మనకి అమర్చబడ్డం అనమాట. దాన్నే పారాగ్రాఫ్ అంటారు. బ్రేకింగ్ ద లార్జ్ సెంటెన్సెస్ ఇన్ ఎస్ఏ ఆర్ టాపిక్ ఇంటూ స్మాలర్ పీసెస్ ఇన్ ఏ వెల్ స్ట్రక్చర్డ్ ఫార్మ్ ఈజ్ నోన్ యాజ్ పారాగ్రాఫ్. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఎస్ఏ క్వశ్చన్ ఉంది, ఎస్ఏ క్వశ్చన్ని పారాగ్రాఫ్స్ కింద డివైడ్ చేయకుండా మొత్తం స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ దాకా వర్స్ పెట్టి అలా రాసేయడం వల్ల మనకి అక్కడ ఇంప్రెషన్ కరెక్ట్గా ఉండదు. మనం ఎప్పుడైతే పారాగ్రాఫ్గా డివైడ్ చేసుకుని సెంటెన్సెస్, లార్జ్ సెంటెన్సెస్ని స్మాల్ సెంటెన్సెస్గా కన్వర్ట్ చేసుకుని మనం ఎప్పుడైతే రాస్తామో అప్పుడే ఒక ఇంప్రెషన్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎక్కడ బ్రేక్ ఇచ్చాము, మళ్ళీ ఎక్కడ ఇంకొక టాపిక్ స్టార్ట్ అయింది ఏంటి అనేది మనకి ఒక అర్థం అవుతుంది. ఆ విధంగా అర్థం చేసుకోవడానికి, అపియరెన్స్ కూడా కరెక్ట్గా ఉండడానికి మనం ఇన్ఫర్మేషన్ని పారాగ్రాఫ్స్ కింద డివైడ్ చేసుకుంటూ ఉంటాం. The lines that should include in a paragraph is at least 3 to 5, not more. ఒక పారాగ్రాఫ్లో మ్యాక్సిమం 5 వరకు ఉండొచ్చు, అంటే 3 నుంచి 5 సెంటెన్సెస్ వరకు ఉండొచ్చు. ఇట్ ఇంక్లూడ్స్ టాపిక్ సెంటెన్సెస్, సపోర్టింగ్ సెంటెన్సెస్ యాజ్ వెల్ యాజ్ కంక్లూడింగ్ సెంటెన్సెస్. ఒక పారాగ్రాఫ్లో టాపిక్ సెంటెన్స్ ఉంటుంది, సపోర్టింగ్ సెంటెన్సెస్ ఉంటుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ కంక్లూడింగ్ సెంటెన్సెస్ ఆల్సో. అంటే ఒక పారాగ్రాఫ్లో 3 రకాల సెంటెన్సెస్ ఉంటాయి. ఏంటంటే అవి టాపిక్ సెంటెన్సెస్, సపోర్టింగ్ సెంటెన్సెస్ యాజ్ వెల్ యాజ్ concluding sentences. A paragraph explains one idea in detail and supports the expansion of an overall topic for the essay. అంటే ఒక పారాగ్రాఫ్ ఏం చేస్తుంది, ఒక ఐడియాని గురించిన ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒక ఐడియాని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి సంబంధించిన వివరణని ఆ ఎస్సేలో పొందుపరచడం అనేది జరుగుతుంది. పార్ట్స్ ఆఫ్ ఏ పారాగ్రాఫ్. The basic paragraph consists of 3 parts. ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఏంటవి? ఫస్ట్ వన్ టాపిక్ సెంటెన్స్, సెకండ్ వన్ సపోర్టింగ్ డీటెయిల్స్, థర్డ్ వన్ కంక్లూడింగ్ సెంటెన్స్. టాపిక్ సెంటెన్స్ అంటే ఏంటో చూద్దాం. టాపిక్ సెంటెన్స్ ఈజ్ ద ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ ఎ పారాగ్రాఫ్. టాపిక్ సెంటెన్స్ అనేది స్టార్టింగ్లోనే ఉంటుంది పారాగ్రాఫ్లో. ఇట్ స్టేట్స్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ఈచ్ పారాగ్రాఫ్ అండ్ డిస్ప్లేస్ హౌ ద ఐడియా కనెక్ట్స్ టు ద ఓవరాల్ ఇన్ఫర్మేషన్. అంటే మనకి ఏం చెప్తుంది టాపిక్ సెంటెన్స్ అనేది? మొదటనే ఇవ్వబడుతుంది టాపిక్ సెంటెన్స్ అనేది. పారాగ్రాఫ్ గురించిన, అంటే దట్ మీన్ ఆ టాపిక్ గురించిన ఐడియా పూర్తి ఇన్ఫర్మేషన్ని ఇస్తుంది అనమాట. సపోర్టింగ్ డీటెయిల్స్. ద సపోర్టింగ్ sentences explain more about the topic sentence by showing some facts, examples regarding the topic. సపోర్టింగ్ సెంటెన్స్ అంటే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్తో పాటుగా ఏదైనా మనం దానికి సంబంధించిన రియల్ లైఫ్లో కానీ ఏదైనా ఎగ్జాంపుల్స్ ద్వారా కానీ లేదా చిన్న చిన్న స్టోరీస్ ద్వారా కానీ మనం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనమాట. ద ఫాలోయింగ్ ఆర్ కామన్ ఆరిజిన్స్ ఆఫ్ సపోర్టింగ్ డీటెయిల్స్. ఇక్కడ మనం సపోర్టింగ్ డీటెయిల్స్లో వీటిని మనం ప్రజెంట్ చేస్తాం. ఏంటంటే ఎక్స్పర్ట్ ఒపీనియన్. అంటే ఒకటి మనం ఏదైనా రాసాక దాని మీద ఎవరైనా క్రిటిక్ లేదా ఎక్స్పర్ట్స్ ఎవరైనా వాళ్ళ ఒపీనియన్ తెలియజేస్తే ఆ ఒపీనియన్ని ప్లేస్ చేస్తాం. లేదా ఫ్యాక్ట్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఫ్యాక్ట్స్ అంటే దాని ఎంతవరకు పాసిబిలిటీస్ ఉంటాయి ఏంటి అనే విషయం. నెక్స్ట్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. మనం పర్సనల్గా లైఫ్లో ఏదైనా ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ అయినా మనకి ఆ టాపిక్ సంబంధించిన ఉన్నాయా, లేదా అదర్స్ ఎక్స్పీరియన్సెస్, లేదా ఇతరులు ఎవరైనా వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఫీల్ అయిన ఎక్స్పీరియన్సెస్ని మనతో షేర్ చేసుకుంటే కనుక అలాంటి వాటిని. లేదా బ్రీఫ్ స్టోరీస్. అంటే చిన్న చిన్న స్టోరీస్గా కానీ రీసెర్చ్ స్టడీస్, మనం దాని మీద ఏదైనా రీసెర్చ్ కనుక చేయడం అంటూ జరిగితే అలాంటి రీసెర్చ్ స్టడీస్ని కానీ, లేదా
యువర్ ఓన్ అనాలిసిస్ అంటే మనకి మనం అనలైజ్ చేసుకునే ఇన్ఫర్మేషన్ కానీ లేదా వేరొకరిని ఇంటర్వ్యూస్ ద్వారా కూడా ఆ టాపిక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం కనుక తెలుసుకున్నట్టయితే దాన్ని ఈ సపోర్టింగ్ డీటెయిల్స్లో ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా లాస్ట్ వన్, కంక్లూడింగ్ సెంటెన్స్. ఇట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద పారాగ్రాఫ్ విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫైనల్ స్టేట్మెంట్ అబౌట్ ద టాపిక్. అంటే కంక్లూడింగ్ సెంటెన్స్ అంటే ఇందులోనే ఉంది, ఎండ్ ఆఫ్ ద పారాగ్రాఫ్. ఆ పారాగ్రాఫ్ సంబంధించిన ఆఖరి ఆఖరి లైన్ అనమాట. అంటే దట్ మీన్ ఆ పారాగ్రాఫ్ని మనం ఈ లైన్తో మనం ఎండ్ చేస్తాం. ఇన్ ద కంక్లూడింగ్ సెంటెన్స్ ద రైటర్ యూజువల్లీ సమ్మరైజెస్ ద మెయిన్ పాయింట్స్ ఆఫ్ ద పారాగ్రాఫ్. మనం ఏదైనా ఒక స్టోరీని కానీ దేన్నైనా మనం కంక్లూడ్ చేసేటప్పుడు ఓవరాల్ ఇన్ఫర్మేషన్, దట్ మీన్ 1-2 లైన్లో బ్రీఫ్గా మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాటిని టచ్ చేస్తూ మనం కంక్లూడ్ చేస్తాం. నెక్స్ట్